వివేక హత్య కేసు వ్యవహారంలో డాక్టర్ సునీతా రెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీడియా సమావేశంలో సునీత చేసిన వ్యాఖ్యలకు అవినాష్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సునీత మరోసారి మీడియా ముందుకొచ్చారు. అవినాష్ రెడ్డికి ఓ సలహా ఇస్తున్నానని అన్నారు. అవినాష్, మీ ఫోనును సిబిఐ వాళ్లకు అప్పగించండి, మీరు కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారంటూ సునీత స్పష్టం చేశారు. గూగుల్ టేక్అవుట్ కల్పితమంటూ అవినాష్ అంటున్నారని, గూగుల్ టేక్ఆఫ్ రికార్డును రూపొందించింది సిబిఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఫోరెన్సిక్ ల్యాబ్ అని సునీత వెల్లడించారు. ఈ సంస్థలకు అవినాష్ పై ఏమైనా కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది ఐ థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా షేర్ చేశాను. నా ప్రెస్ మీట్లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాంది, ఈడ మా నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా, డస్ ఇట్ మ్యాటర్? నేను ఇంకొకటి అన్నారు ఇంతకుముందు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట వాళ్ళ వైఫ్ చనిపోతే. ఎస్, రాధాకృష్ణస్ వైఫ్ వాస్ మై పేషెంట్, బాగా చూసుకున్నాము, వెళ్ళాను, కరెక్ట్. అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా? నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా, సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతి గారిని కూడా కలిసినాను. మీకు అది గుర్తు రాలేదా? ఇది మానవత్వంకి సంబంధించింది. ఎవరైనా ఎవరితోన్నా మాట్లాడితే దానికి ఏదో కారణాలు ఉండొచ్చు. అన్నీ మీకు పాలిటిక్సేనా? నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్. మా నాన్నగారిని హత్య చేశారు, అతి దారుణంగా హత్య చేశారు, కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో ఎట్లా నరికారంటే అవి ఆల్రెడీ మీకు చూపించాను. అట్లా చంపితే మీకు పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి. ఎవరు పేషెంట్స్ నేను హాస్పిటల్కి వచ్చినా నేను కలుస్తాను, మాట్లాడతాను. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయమన్నా చేస్తాను. అన్నిటికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్. ఇంకోటి అన్నాడు, మా కుటుంబాన్ని నాశనం చేసినారు, మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు, మీరే అంటున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి మీకోసం చాలా కృషి చేశారు అని. ఆయన అంత దారుణంగా హత్య చేస్తే ఆయన సంగతి ఏంటి, ఆ కుటుంబం సంగతి ఏంటి? మీరు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఆయన చనిపోతే, వివేకానంద రెడ్డికి మీ గారు చనిపోతే మీరు ఏమయ్యారు? మీరు ఎప్పుడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది? ఆయన గురించి ఏ రోజైనా మంచిగా మాట్లాడారా?
ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటారు. విజ్ఞతతో ఆయన నా విజ్ఞతకు వదిలేస్తారంట. ఇప్పుడు ఆయన విజ్ఞత ఎక్కడ? ఆయన విచక్షణ జ్ఞానం ఎక్కడ? నెక్స్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఇది, సిబిఐ వాళ్ళు రాశారు వెయిటింగ్ ఫర్ అ ఫోన్ కాల్ అని. ఆయన ఫోన్ కాల్ కోసం ఎవరో ఫోన్ చేస్తే ఆయన వస్తారని రాశారు అంటున్నారు. అదంతా నాకు అనవసరం. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం లైన్స్ రాసుకున్నాను చెప్తాను. ఓకే, దానికి ముందు గూగుల్ టేక్అవుట్ గురించి అది ఫ్యాబ్రికేటెడ్ అంటారు. ఈ గూగుల్ టేక్అవుట్ ఏదైతే సిబిఐ కోట్ చేశారో, సిబిఐ కాకుండా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్, సిఎఫ్ఎస్ఎల్ అంటే సమ్ ఫారెన్సిక్ ల్యాబ్, సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిపి తయారు చేసిన రిపోర్ట్. సిబిఐ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా? సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేశారు, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు అగెయిన్స్ట్గా రిపోర్ట్ తయారు చేశారంట. వాళ్ళకేంటి కక్ష వీళ్ళ మీద? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఓకే, అండ్ గూగుల్ టేక్అవుట్లో ఒకసారి ఇంట్లో ఉన్నాడని చెప్తారు, ఒకసారి అవినాష్ ఇంట్లోపల ఉన్నాడు, అవినాష్ ఇంటి బయట ఉన్నాడు, ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు, ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది. సో 1000 మీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది. ఎందుకు మరి అంత క్లారిటీగా చెప్పగలుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి. ఓకే, అండ్ ఇంకో దాని గురించి కామెంట్ చేశారు, వాట్సాప్ కాల్స్ గురించి. ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ నేను మీకు తీసి ఇవ్వాలంటే అన్ఫార్చునేట్లీ నాకు ఐ నీడ్ మోర్ ఇంటర్నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు. దానికి 1 GB డాక్యుమెంట్ ఉంది, డౌన్లోడ్ చేస్తే నాకు సరిపోవడం లేదు. నాకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే తర్వాత మీకు పంపిస్తాను. ఇట్ ఈస్ వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్. సిబిఐ కౌంటర్లో కూడా రాశారు అది వాట్సాప్ కాల్స్ అని, దీంట్లో యాక్టివిటీ అని రాశారు, వర్డ్ చేంజ్ అయ్యింది. బట్ సిబిఐ కౌంటర్ థింక్ ఏప్రిల్ ఆర్ మే 2023 తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేశారు. 24/4/2023 కానీ 24/5/2023 కానీ ఆ 2 కౌంటర్స్లో ఒక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాట్సాప్ కాల్స్ అని. దీంట్లో యాక్టివిటీ అని రాశారు, వర్డ్ కొంచెం చేంజ్ అయింది, ఐ అగ్రీ. బట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా ఛార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ 302 అనుకుంటా, యూ కెన్ యాక్సెస్ దట్. దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది, అది వాట్సాప్ కాల్స్, మెసేజెస్ కాదు. మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ కాల్స్. అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సింపుల్, మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కవిత గారే 10-11 ఫోన్లు జిప్ లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. మీకు ఏమైంది? ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా, జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ? ఐ డోంట్ నో. ఓకే, సో ఎనీవేస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది సిబిఐ వాళ్ళు చెప్పారు మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. కొన్ని టైం లైన్స్ చెప్తాను. అవినాష్ గారికి ఫోన్ కాల్ పోయింది ఎన్ శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్కి 6:26:15 6:26:15 ఆ ఫోన్ కాల్ డ్యూరేషన్ 24 సెకండ్లు. ఓకే, అవినాష్ గారితో పాటు కొంతమంది మనుషులు ఉన్నారు అంటున్నారు. వాళ్ళలో ఒకరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ కేసులో A6. ఓకే, వాళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళిద్దరు కలిసే ఒక వెహికల్ ముందర ఒకరు వెహికల్ వెనకాల అట్లా ఏదైనా ఉండొచ్చేమో, అది గ్రూప్లో అయితే ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ ప్రకారం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి
6:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఇది ఛార్జ్ షీట్లో ఉంది. పేజ్ నెంబర్ నాకు గుర్తులేదు, బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఛార్జ్ షీట్. 6:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. అగైన్ గూగుల్ టేక్అవుట్ ప్రకారం 6:27:28 వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు. ఓకే, సో 6:25 అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే. ఫోన్ వచ్చింది 6:26:15. ఓకే, అక్కడ నుంచి ఇంటికి చేరుకునేదానికి 6:27:28. సో 24 సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయినంత వరకు, ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయి డ్రైవర్కి యూటర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లోకి చేరుకునేసరికి 47 సెకండ్లు క్యాల్కులేట్ చేస్తే 47 సెకండ్లలో ఇల్లు చేరుకున్నాడు. ఫోన్ వచ్చినప్పటికీ ఇంటికి చేరుకునేదానికి ఆయన ఎక్కడో దారిలో ఉంటే 47 సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు? అన్లెస్ రెడీగా ఉండి పోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప. ఎందుకంటే ఈ డిస్టెన్స్ 500 మీటర్లు. 500 మీటర్లు అంటే 47 సెకండ్లలో రావచ్చు. మీరు టైం క్యాల్కులేట్ చేసుకోండి. ఇది సిడిఆర్, అది గూగుల్ టేక్అవుట్ అండ్ సిడిఆర్ కంబైన్డ్ డేటా. ఈ ఇన్ఫర్మేషన్ ఛార్జ్ షీట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం రేస్ చేస్తాను? ఓకే, 6:30 గంటల ప్రాంతంలో ఇండ్లు చేరుకున్నాను అన్నారు. ఓకే, ఇండ్లు చేరుకొని ఇంట్లోకి వచ్చాడు, చూశాడు. ఆ దృశ్యం ఏం చూశాడో మీరు కూడా చూశారు. ఓకే, లెటర్ లేదు, ఎస్, ఆ దృశ్యం అయితే చూశాడు. అది చూసి బయటకు వచ్చి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు? హార్ట్ అటాక్ అని చెప్పాడా, హత్య అని చెప్పాడా, బ్లడ్ వామిటింగ్ అని చెప్పాడా? నాకైతే తెలియదు. ఈరోజు కూడా నాకు తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు అని. ఓకే, బయటకు వచ్చాడు, నవీన్కి ఫోన్ చేశాడు, ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ఫోన్ చేశాడు అని చెప్పారు. వాళ్ళ ద్వారా జగన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి జగన్ గారికి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? జగన్ అన్నకై ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ అని చెప్పాడా, మర్డర్ అని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే దాన్ని హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు? చెప్పిండకూడదు. ఆ దృశ్యం చూసిన వాళ్ళు ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు. ఒకవేళ మర్డర్ అని చెప్పింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. చిన్నాన్నకు మర్డర్ అని జరిగిందని చెప్పింటే నన్ను అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుని కాల్ చేయలేదని. నాకు పాలిటిక్స్ తెలియదు, పోలీసులు తెలియదు, నేను ఏదో డాక్టర్ పని చేసుకుంటూ ఉన్నాను, మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు, మాకు అవగాహన లేదు, పొరపాటు అయ్యింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ చేసి ఉండాలా నాన్న కాదా? డీజీపీకి, డిఐజీనా, ఐజీనా, ఏడీజీపీనా, ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు? మీ చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నువ్వెందుకు ఫోన్ చేయలేదు? ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ అటాకా, మర్డరా, మీకేమనిపించింది? మీరు మీ జగన్ అన్నకి ఏం చెప్పారు? ఐ థింక్ హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్. నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది సునీత స్టేట్మెంట్ టు ద సిట్. నేను సిట్లో ఏదో స్టేట్మెంట్ ఇచ్చానంట, వాళ్ళు ఏదో రాసుకున్నారంట. ఆయన ఇంకోటి కూడా చదివి వినిపించిండాల్సింది. ఆ స్టేట్మెంట్స్లో ఒక దాంట్లో రాసి ఉంది, నాకు ఫోన్ వచ్చినప్పటికీ నేను కర్నూలులో ఉండానంట, నేను 8:30-8:45 పులివెందల్లో చేరి ఇన్క్వెస్ట్లో కూడా సైన్ చేశానంట. అట్లా రాసుకున్నారు సిట్ ఆఫీసర్స్. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ అవర్, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంత ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు పోలీసుల మీద, దట్ అర్థం పర్థం లేని స్టేట్మెంట్స్ రాసుకున్నారు.
ఒక స్టేట్మెంట్లో రాసి ఉంది, నేను కర్నూలులో ఉన్నానంట నాకు ఫోన్ వచ్చినప్పుడు. మరి అది నేను ఎలా చెప్తాను, వాళ్ళు ఎలా రాసుకుంటారు, వాళ్ళు ఏమి రాసుకున్నారు? ఇందుకే కేసు లోకల్ పోలీస్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, ఇంకేం చెప్పారు?